గత కొంతకాలంగా అనుకున్న విధంగానే బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కవిత డాడీ అంటూ రాసిన లేఖ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కవిత రాసిన లేఖతో ప్రత్యర్థులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలియక తికమకపడుతున్నారు. ఇక మాజీ మంత్రులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి కొంత పైస్థాయి నాయకులైతే మీడియాకు కానీ ప్రజలకు కానీ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్న సందర్భం మనకి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రెస్ మీట్లు పెడుతూ, ప్రసంగాలు చేస్తూ, సభల్లో పాల్గొంటూ హడావుడి చేసిన నాయకులు ఎవరు కూడా కవిత లేఖ తర్వాత బయటికి రావడం మానేశారు. ముందుగా మనం చూసుకుంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పొందిన తర్వాత కేసీఆర్ అనారోగ్య కారణాలతో ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చినప్పటికీ అడపాదడపా 2 సమావేశాల్లో పాల్గొనడం, 1-2 సార్లు అసెంబ్లీకి వెళ్ళడం మినహా ఆయన పెద్దగా క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భాలు లేవు. వరంగల్ ఎలకతుర్తి సభలో ఆయన ప్రసంగించిన తీరు అంతగా ఆకట్టుకోలేదని అప్పట్లోనే విమర్శకులు విమర్శించారు. టార్గెట్ చేయడంలో ఆయన అప్పట్లోలాగా బాణాలను సంధించలేకపోయారు. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోవడం, బీజేపీ మీద ఎక్కువసేపు మాట్లాడకపోవడం, అదేవిధంగా అనేక పాలసీలను ఆయన పట్టించుకోవడం వంటివి ఈ ప్రసంగంలో ఎక్కువగా కనిపించాయి. ఆ తర్వాత సభ మీద కూడా కేవలం ఆయన ఒక్కరు మాత్రమే మాట్లాడారు. మరొకరికి ఛాన్స్ లేకుండా చేయడం కూడా కొంతవరకు నిరుత్సాహం కలిగింది. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సమయంలో కవిత ఈ సభ జరిగిన తర్వాత 4-5 రోజులకి ఆమె డాడీ అంటూ ఒక లేఖ రాయడం జరిగింది. కానీ ఆ లేఖ సుమారుగా ఇంత ఆలస్యమైన తర్వాత ఈరోజు బయటపడింది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్న సమయంలో ఈ లేఖ బయట రావడం అన్నది కొంత విమర్శలకు దారితీసింది. ఉద్దేశపూర్వకంగానే ఇది బయట తీసుకొచ్చారా, లేదా కవిత బయటపెట్టిందా, లేదంటే ఏ విధంగా బయటకు వచ్చిన దాని మీద అనేక వాదనలు ఉన్నాయి. ఈ వాదనని పక్కన పెడితే ఆ లేఖ గురించి మనం ప్రస్తావిద్దాం. ఆ లేఖలో ఆవిడ రాసిన ఏవైతే పాజిటివ్ అంశాలైతే వదిలిపెడితే నెగిటివ్ అంశాల మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. అందులో ప్రధానమైనది బీసీలకి సరైన గుర్తింపు లేకపోవడం, మహిళలను గుర్తించకపోవడం, బీజేపీని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోవడం, ఇలాంటివి అనేక అంశాలు బీఆర్ఎస్ను ప్రస్తుతం ఇరుకున పెడుతున్నాయి. ఎప్పుడైతే కవిత అమెరికా వెళ్ళడానికి, అంటే తన కుమారుడికి పట్టా తీసుకోవడానికి అమెరికా వెళ్ళడం జరిగింది, సరిగ్గా అదే సమయంలో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా కలుసుకుని సుమారుగా 3 గంటల సేపు మంతనాలు నిర్వహించారు. దీంతో అప్పట్లోనే ఈ ముగ్గురి మధ్య ఏదో నడుస్తుంది, నాయకత్వ పోరు వీరిద్దరి మధ్య ఉంది అని చెప్పేసి మనకి ప్రచారం జరిగింది. అయితే హరీష్ రావు మాత్రం పదే పదే సమావేశం పెట్టడం కాకుండా చివరిసారిగా ఇటీవల పెట్టిన సమావేశంలో కేసీఆర్ ఏం ఆదేశిస్తే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ కేటీఆర్కి పార్టీ సారథ్య బాధ్యతలుగానే ఒప్పజెప్తే బేషరతుగా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పార్టీకి విధేయుడుగా ఉంటానని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే హరీష్ రావు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ పార్టీ వర్గాలు మాత్రం ఈ ప్రకటన అంతగా విశ్వసించడం లేదు. ఎందుకంటే గతంలో ఆయన పలుమార్లు బంధువుల దగ్గర కావచ్చు, కీలకమైన నేతల దగ్గర కావచ్చు, కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఉండి నాయకత్వం వహించినప్పుడు మాత్రమే ఆయన మాటను వింటానే కానీ ఆయన లేనప్పుడు తన దారి తాను చూసుకుంటానని చెప్పి పరోక్షంగా ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ అండదండల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి కేసీఆర్కి ఒక కట్టప్పలాగా పనిచేస్తానని చెప్పేసి ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కేసీఆర్ తిరిగి గతంలో లాగా పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆయన ఆరోగ్య కారణాలు కావచ్చు, లేకుంటే పరాజయం పొందిన తర్వాత ఆయన మానసికంగా కృంగిపోయి రాజకీయాలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏదైతేనేమి మొత్తం మీద కేటీఆర్కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ సమయంలో హరీష్ రావు కావచ్చు, లేదంటే కవిత కావచ్చు, కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి వాదన వినిపిస్తున్నాయి. కవిత అయితే దాదాపుగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆమె కొంత ఈ పార్టీ పట్ల కావచ్చు, లేదంటే కొన్ని వ్యవహారాల పట్ల ఆమె కొంత సీరియస్గానే ఉన్నారు. వచ్చిన తర్వాత ఆమె కొంతకాలం పాటు, అంటే ఒక 2 నెలల పాటు స్తబ్దుగా ఉన్నప్పటికీ తిరిగి క్షేత్రస్థాయిలో వచ్చి సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది కేవలం భౌగోళికంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిందని, సామాజిక రాష్ట్రంగా అయితే ఏర్పడలేదని చెప్పేసి ఆమె పరోక్షంగా బీసీలకు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆమె పదే పదే చెప్పడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఈసారి బీసీ నాయకత్వం ముందంజలో ఉండాలని, బీసీలకే పదవులు కట్టబెట్టాలని, అవసరమైతే ముఖ్యమంత్రి పదవి కూడా బీసీ చేపట్టాలని చెప్పేసి ఆమె పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంగా భారీగా మహిళలు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం జరిగింది. అంటే పరోక్షంగా ఇప్పుడు ముఖ్యమంత్రిని పదవి ఆశిస్తున్న వాళ్ళు కేటీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు చూస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి దాదాపు ప్రచారం జరిగింది. అనేక వేదికలపై నాయకులు కేటీఆర్ ముందే మీరే నా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి జిందాబాద్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా కేటీఆర్ దీన్ని ఎటువంటి వారించకుండా ఆయన స్తబ్దుగా ఉండడం చూస్తే ఇలాంటి నినాదాలకు ఆయన పరోక్షంగా మద్దతు కల్పించినట్లుగా మనం అప్పట్లో భావించాం. అయితే ఎన్నికలు దగ్గర పడేటప్పటికీ పరిస్థితులు
కొద్దిగా మార్పు ఉండడంతో కేసీఆర్ తానే ముఖ్యమంత్రిగా అవుతానని చెప్పేసి పరోక్షంగా సందేశాలు ఇవ్వడంతో పాటు వివిధ సభల్లో మాట్లాడని తీరుని బట్టి చూసి ప్రజలు మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అన్న దృష్టికి కొంత ఆయన ఆకర్షించగలిగారు. అయినప్పటికీ ఆయన ఎన్నికల్లో పరాజయం పొందారు. ప్రధానంగా ఎలకతుర్తి సభలో కూడా ఆయన మాట్లాడుతూ తాను మళ్ళీ సారథ్య బాధ్యత స్వీకరిస్తానని, ఇక మా పార్టీలో నాయకత్వకు సంబంధించిన ఎటువంటి విభేదాలు లేవని చెప్పేసి ఆయన కార్యకర్తలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ ఆయన సందేశం ఇవ్వలేకపోయారు. దాంతో ఈ వాదనలు ఏవైతే ఉన్నాయో దానికి మరింత బలపడే అవకాశం కనిపించింది. ప్రస్తుతం కవిత లేఖలో స్పష్టంగా డాడీ అంటూ రాసినప్పటికీ అందులో పార్టీకి సంబంధించిన అనేక లుకలుకలను ఆవిడ బయటపెట్టారు. ప్రస్తుతం చూస్తే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ కవిత రాసిన ప్రశ్నలో ఉన్నటువంటి వాటిని కేటీఆర్కు సంధిస్తూ దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నిలదీయడం జరిగింది. దీంతో ఏదైనప్పటికీ ఈ లేఖ ఆమె బయటపెట్టారా, వేరే వాళ్ళు బయటపెట్టారా, ఎలా బయటకు వచ్చిందనేది బయటపెడితే లేఖ రాయడం మాత్రం వాస్తవం. ఎందుకంటే లేఖ రాశానని చెప్పేసి ఆమె రాయలేదని చెప్పేసి ఆమె ఇప్పుడు ఖండించలేదు కాబట్టి లేఖ ఆమె రాశారన్నది 100% వాస్తవం. పైగా దీని మీద కేసీఆర్ ఇప్పటికైతే మాట్లాడలేదు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ దీని మీద స్పందించలేదు. మీడియా వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు సమయం ఇప్పుడు కాదు, తర్వాత చెప్తామని చెప్పేసి వాళ్ళు మీడియా నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ సమస్య ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కానీ కేసీఆర్ కానీ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో సాధారణంగా అధికార పార్టీ వైపు వెళ్ళడానికి అనేక మంది మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ పార్టీలకు జంప్ చేయడం జరిగింది. అదేవిధంగా కింద స్థాయి క్యాడర్ కూడా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి కొంత ప్రాధాన్యత చూపిస్తారు కాబట్టి క్యాడర్ కూడా అధికార పార్టీలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక పక్కన ఉంటే మరోపక్క బీజేపీ తన ప్రయత్నాలు తను చేసుకుంటూ వస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కావచ్చు, కొన్ని పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ బలపడుతుందన్న సందేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ కానీ ప్రజల్లో విశ్వాసం కానీ కోల్పోతే ద్వితీయ పార్టీగా బీఆర్ఎస్ వైపు కానీ లేదంటే బీజేపీ కానీ వెళ్లాల్సి వస్తుంది. బీఆర్ఎస్లో ఎప్పుడైతే లుకలుకలు ప్రారంభమయ్యాయో సాధారణంగా బీజేపీ వైపు వెళ్ళే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రజలకు మరింత నమ్మకం కానీ తగ్గిపోతే ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ రంగంలోకి వచ్చి అధికారం చేపట్టినా సరే ఆశ్చర్యపోకర్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా చేరుకొని నష్ట నివారణ చర్యలు కానీ చేయకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరుగున పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.